జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు, సూర్యుడితో కలిసి ఉన్నారు, శత్రుగ్రహంతో కలిసి ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే సూర్యుడు శుక్రవారం నుంచి 2వ స్థానానికి వెళ్తారో మీకు చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ వారాంతంలో 2వ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో బుధుడు నిలిచబడి ఉన్నారు. దాని మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారంలో రాహు ఉన్నారు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. మరియు సూర్యుడు కూడా ఈ వారాంతంలో 2వ స్థానానికి వస్తున్నారు. కుటుంబ వ్యక్తులతో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. 3వ వ్యక్తి మూలంగా గొడవలు అనేది అధికంగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి అయిన సూర్యుడు రాహుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం విపరీతమైన గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ వారాంతంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురు బలం అనేది ఉంది కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా 3వ వ్యక్తిని మాత్రం నమ్మకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీ లవ్ కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పు ఇవ్వకండి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులకి అది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అప్పు ఇచ్చి మీరు శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శని భగవానుడు 29వ తారీఖు నుంచి మీకు 2వ స్థానానికి రాబోతున్నారు. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. దాని మూలంగా మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.